ప్రజాసేవ లక్ష్యంగా ఎక్కడో పుడతారు. అందరూ బాగుండాలని అనుకొని పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. మా ఊరి ప్రజలకు ధైర్యమయ్యాడు. పేదల ఇళ్లల్లో వెలిగేటి దీపమయ్యాడు. మాకు ఎంతో ఆదర్శమయ్యాడు. ఎన్నెన్నో సేవలు, ఇంకెన్నో సాయాలు చేసిన మా అన్న సతీష్ ముదిరాజ్ తేర్పోల్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో అనంతమ్మ దుర్గయ్య అనే దంపతులకు జన్మించారు సతీష్ ముదిరాజ్. తన తండ్రి వైద్యానికి డబ్బులు లేక చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వలన పూటగడవని పరిస్థితులలో 5వ తరగతిలో తన చదువును కాస్త ఆపి తన తల్లి చెప్పిన మంచి మాటలను గుర్తు చేసుకుంటూ ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులు, ఎన్నో అవమానాల మధ్య తన గమ్యం చేరే వరకు ఎటువంటి రాజకీయ నాయకుల అండ లేకుండా కేవలం తన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ తన కుటుంబంతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి పల్లె గుర్తించుకునే విధంగా ప్రతి ఒక్క పేద కుటుంబం కోసం ఎంతో అండగా ఉన్నారు సతీష్ ముదిరాజ్ గారు. నిరంతరం ప్రజాసేవే నా లక్ష్యమంటూ ప్రతి ఒక్కరు గుర్తించేలాగా ఇంతటి స్థాయికి రావడం మా యువతరానికి ఎంతో ఆదర్శం. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి కష్టమొచ్చినా వెంటనే నేనున్నానంటూ వారి ఇంటి గుమ్మం ముందు వాలిపోయి వారి కష్టాన్ని తీరుస్తారు సతీష్ అన్న. మీలాంటి వాళ్లను చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుందన్నా. కరోనా సమయంలో మీ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా నేరుగా ప్రజల వద్దకే వెళ్లి ఆహారాన్ని అందించి ఎందరిలోనో స్ఫూర్తి నింపారు. ఎన్నో సేవలను అందిస్తూ మీ పంట పొలాలను సైతం అమ్మి ఇంకెన్నో త్యాగాలు చేసి సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి పెద్ద దిక్కుగా మారి మీ ప్రేమను చాటి చెప్పారు. అందరి హృదయాలలో దేవుడయ్యారు. రైతులకు సాయమయ్యారు. జీవనోపాధయ్యారు. తోటివారికి సాయపడాలన్న సంకల్పమే మన సతీష్ ముదిరాజ్ ఏకైక జీవిత లక్ష్యం. అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. అన్నా, మీరు మా గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు అందరికీ ఆదర్శమన్నా. భవిష్యత్తులో మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం సతీష్ అన్న. మేము మీతో ఎల్లప్పుడూ ఉంటాము. చివరగా ఒక్క మాటన్నా, మనుషులందరూ పుడతారు, కానీ కొందరే అందరి కోసం పుడతారు. హ్యాపీ బర్త్డే సతీష్ అన్న. హ్యాపీ బర్త్డే సతీష్ అన్న. హ్యాపీ బర్త్డే సతీష్ అన్న.